అందరికీ నమస్కారం. ఓం హరిహర యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారి అవతారం ఆవిర్భావం గురించి అయితే తెలుసుకుందాం. అయితే వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇలాంటి మరెన్నో పురాణ ఇతిహాస గాథలు మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడండి, నలుగురికి షేర్ చేయండి. అయితే పూర్వం ఒకానొకసారి లోక కళ్యాణార్థమైన నారదుడు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అనసూయాదేవి మహాపతివ్రత మహాసాధ్వి అని పొగడసాగాడు. దానికి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవులకు కోపం అయితే వచ్చి ఈర్ష అసూయ ద్వేషాలతో ఆమె మాకన్నా గొప్పదా అని నారదుడి మీద కోపగించుకుంటారు. కానీ నారదుడు అన్న మాటలు ముగ్గురు మాటల మనసుల్లో ఉండిపోయి గుండెలో అగ్నిజ్వాలల్లా రగులుతాయి. అందుకని వారి పతుల దగ్గరికి వెళ్ళి తక్షణమే అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థిస్తారు. త్రిమూర్తులు ఎంత చెప్పినా పెడచెవిన పెడతారు, ససేమిరా అంటారు. వారికి తోడుగా ఇంద్రాది దేవతల భార్యలు కూడా ఇదే కోరుకుంటారు. ఇక చేసేదేమీ లేక త్రిమూర్తులు సన్యాసి వేషం ధరించి అతి అనసూయ ఆశ్రమ ప్రాంతానికై చేరుకుంటారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకరిస్తుంది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకు రాలుస్తాయి. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. లేళ్లు చెంగున గంతులు వేస్తూ వారి దగ్గరికి వస్తాయి. కుందేలు పిల్లలు వారి పాదాల స్పర్శించి అంకితం అవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడతాయి. వన్యప్రాణులు కేరింతలు కొడతాయి. పక్షుల కిలకిల రావాలతో పవిత్ర జలాల సోయగాలతో మరో పక్క ఆశ్రమ బాలుల వేద మంత్రాలతో ఆ ప్రదేశం ఎంతో సౌందర్యంగా ఉంటుంది. త్రిమూర్తులు అనుకుంటారు, ఇంత చక్కని ప్రకృతి అందాలను అనుభవిస్తున్న భూలోకంలో ఉన్న వాసులు ఎంత అదృష్టవంతులో కదా అని అనుకుంటారు. మనం ముగ్గురం కూడా ఈ చిన్నారి బాలుల వలె ఈ ముని బాలులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటారు త్రిమూర్తులు. అలా మైమర్చిపోయిన త్రిమూర్తులు ఆశ్రమ వాతావరణానికి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన పని మన భార్యలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలి కాబట్టి ఆశ్రమం వైపుగా వెళ్తారు. అయితే మహాతపో సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహూతికి జన్మించిన ఆమె అనసూయాదేవి మునుల్లో శ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి ఆమె ఒక గృహస్థిరాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతి మహర్షికి సేవలు చేస్తూ అతిథులను ఆరాధిస్తూ తన పతికి సేవలు చేయటం వల్ల పాతివ్రత్య మహిమలనైతే పొందింది. ఆమె పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరచడమే కాకుండా పంచభూతాలను దిక్పాలకులను సైతం తనకు అనువుగా ఉండేలాగా చేసుకుంది. ఆ తల్లిని అత్రి మహర్షిని చూసి త్రిమూర్తులు ముక్తులైపోయారు. ఆ సాధువులు ముగ్గురిని చూసి ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించారు. ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్లే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారని అన్నారు. భోజనానికి సిద్ధం చేస్తాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సిద్ధం అవుతుండగా అనసూయమ్మతో ఒక అభ్యంతరకరమైన షరతైతే విధించారు. దానికి ఆ తల్లి ఆ మాట వినంగానే ఆమె శిరస్సున పిడుగుపడినట్టు అనిపించింది. ఒకసారి తన ప్రత్యక్ష దైవమైన భక్తని మనసారా నమస్కరించుకొని పాతివ్రత్య జ్యోతిని వెలిగింది. ఆమె జ్ఞాన నేత్రంతో వచ్చిన సన్యాసి రూపంలో ఉన్నది త్రిమూర్తులే అని తెలుసుకుంది. వారికి అంతరాజ్యం ఏంటో కూడా ఆమె గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమీ నా భాగ్యము అని ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులు వీరు నా ముంగిట యాచకుల వలె వచ్చినారా, వీరికి నేను కనుక తృప్తి అంటే ఆకలి తీర్చకపోతే ముల్లోకాలు కూడా బాధపడతాయే, వీళ్ళని ఆనందింపజేస్తే ముల్లోకాలు సంతోషపడినంత భాగ్యం నాకు కలుగుతుందని ఒక పక్కన ప్రాతివ్రత్య ధర్మం, మరొక పక్కన అతిథి సేవ, రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీ పతి దేవాయ నమః అంటూ కమండలంలో ఉన్న నీరుని ఆ
త్రిమూర్తుల శిరస్సుపై చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలులు అయ్యారు. వెంటనే అనసూయాదేవి మాతృత్వంతో కొంగుచాటున ఆ ముగ్గురు బాలులకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు ఋషిబాలులు కలిసి మెత్తని పూల పాన్పులో ఉయ్యాల వేయగా వారికి జోలపాడి అనసూయాదేవి నిద్రపుచ్చింది. ఇంతటి మహాద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో కదా అనుకుంది. ఈ వింత దృశ్యాన్ని చూసి ముని ఆశ్చర్యపోయి తెప్పరిల్లి తన దివ్య దృష్టితో జరగబోతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ చిన్నారులు బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుతూ పాడుతూ గెంతులు వేస్తూ ఆ మునిబాలులతో కలిసి తన కలలను పండించుకున్నారు. మానవులకు బాల్యదశే మధురమైన క్షణాలని గుర్తిస్తుంది కదా, అలాగే త్రిమూర్తులకు కూడా జరిగింది. ఇలా ఉండగా తమ భర్తలు ఎక్కడున్నారో తెలియక పార్వతి, సరస్వతి అలాగే లక్ష్మీదేవులకైతే గుబులు పుట్టింది. అక్కడ జరిగిన విషయాన్ని నారద మహాముని ద్వారా తెలుసుకుని వాళ్ళ అసూయ ద్వేషం అంతా పటాపంచలైంది. అనసూయాదేవి అంత పవిత్రాలు, అలాగే అనసూయాదేవి పాతిరత్యం గురించి అమ్మవార్లకు అర్థమయ్యి అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరి తమ భర్తలను ఇవ్వమని కోరారు. అప్పుడు పాలిచ్చి ఉయ్యాలలో పండవేసిన తమ భర్తలను ముగ్గురులో ఎవరెవరో కనుక్కుని తీసుకెళ్ళమంటుంది అనసూయాదేవి. అప్పుడు ముగ్గురు ఒక వయసు వారే, ముగ్గురు ఒకలాగానే ఉన్నారు. ఆ బోసినవ్వుల పాపాలను చూసి ఎవరెవరో గుర్తుపట్టలేక, అమ్మ మమ్మల్ని క్షమించు, ఆ త్రిమూర్తులు లేకపోతే సృష్టి లయ అంతా శృతి తప్పుతుంది, మమ్మల్ని క్షమించి మా భర్తలను మాకివ్వమని ప్రాధేయపడతారు. అప్పుడు అనసూయాదేవి కమండలంలో ఉన్న నీళ్లు చిలకరించుతుంది. అప్పుడు తమ రూపాల్లోకి వచ్చేస్తారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. తర్వాత అమ్మ మాకు తల్లిదండ్రుల మమకారాన్ని పంచారు, మీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు, నాయనలారా ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మీకు మీరే మాకు ఇచ్చారు, ఇది మాకు శాశ్వతంగా ఉండేలాగా అనుగ్రహించండి అని వరం కోరుకుంటారు. అప్పుడు ముగ్గురు కలిసి మేము ఇప్పటి నుంచి మీకు దత్తపుత్రులం అని పేరుతో దత్తాత్రేయ అంశ అయితే ప్రారంభమైంది. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసిన అంశ. ప్లీజ్ సబ్స్క్రైబ్.